నా పర్సనల్ డౌట్ ఏంటంటే, ఒక సేయింగ్ ఉంటుంది గదా! హోమియోపతిలో మనం మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఉన్న ప్రాబ్లమ్‌ని అది అగ్రివేట్ పెంచి చేస్తది. అప్పుడు మరి తగ్గిస్తది తగ్గిస్తుంది. అని. కరెక్ట్. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అది. కరెక్ట్. దీనికన్నా ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి ప్రిఫర్ ప్రిఫర్ చేద్దాము చేయడం. అని అంటారు. అవునవును. ఎందుకొచ్చిన అసలు ఇది రిస్క్ ఎంత కని. వరకు నిజం అంటారు? నిజం. అది కరెక్ట్ అండి. హోమియోపతిలో జనరల్‌గా చాలా పేషెంట్స్‌కి మెయిన్ అపోహ హ్మ్. హోమియోపతి మందులు వాడితే ఉన్న ప్రాబ్లమ్ బాగా అగ్రివేట్ అవుతది. దాన్ని తట్టుకోవడం కష్టము. మళ్ళీ అలోపతికి వెళ్ళాల్సి ఉంటుంది. వేరే డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు ఇబ్బంది పడడము అనేది చాలా పెద్ద అపోహ అండి. హోమియోపతిలో హోమియోపతిక్ అగ్రివేషన్ అండ్ మెడిసినల్ అగ్రివేషన్ అని ఒక కండిషన్స్ ఉంటాయి. జనరల్‌గా హోమియోపతిక్ అగ్రివేషన్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఒక సిమ్టమ్స్‌తో సఫర్ అవుతున్నప్పుడు అతనికి సూటబుల్ మెడిసిన్ వేసినప్పుడు అతనిలో ఉండే సిమ్టమ్స్ కాస్త పెరుగుతాయి. కానీ బట్ హీ విల్ బీ ఇన్ కంఫర్ట్. ఓకే. అతనికి జలుబు పెరిగినా కూడా నార్మల్‌గా జలుబుతో ఇబ్బంది పడ్డట్టుగా ముక్కు బ్లాక్ అయిపోయి తలనొప్పిగా ఉండడం, తలదిమ్మ ఎక్కడం అవన్నీ సిమ్టమ్స్ ఉండవు. హ్మ్. మైల్డ్ అగ్రివేషన్ ఆఫ్ సిమ్టమ్స్. బట్ పేషెంట్ విల్ బీ అట్ ఈజ్. అతనికి చాలా కంఫర్ట్‌గా ఉంటది. అది ఎట్లంటే హోమియోపతిక్ అగ్రివేషన్ అంటారు. మెడిసినల్ అగ్రివేషన్ మనం ఇచ్చిన మెడిసిన్ సూట్ అవ్వకపోతే అతనికి మెడిసిన్ ప్రూవ్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి కొత్త సిమ్టమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో అది కూడా ఇవన్నీ టెంపరరీ ఫినామినా. లైక్ ఇట్ స్టేస్ ఫర్ ఏ అవర్స్ అండ్ ఇట్ వీన్స్ ఆఫ్. ఓకే. సో ఇంకొన్నిసార్లు డిసీజ్ అగ్రివేషన్. మనం ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్‌గా సూట్ అవ్వకపోతే హ్మ్. అతనిలో ఉన్న ప్రాబ్లమ్ ఒకటి, మనం ఇచ్చిన మందు ఒకటి అయినప్పుడు ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయిపోయి అతను డిసీజ్‌తో సఫర్ అవుతూ ఉంటాడు. హ్మ్. అది థర్డ్ వన్. అండ్ మీ కేసెస్‌లో చాలా మందిలో ఉండే అపోహ ఆల్రెడీ ఒక స్కిన్ అలర్జీ ఉంది. ఒక 10 ఏండ్ల బట్టి రోజు క్రీమ్స్ రాస్తూ ఉంటాడు. క్రీమ్స్ రాస్తూ ఉండి అది సప్రెస్ అవుతూ ఉంటది. ప్రాబ్లమ్ బయటికి కనపడదు. కానీ లోపల అలాగే ఉండుంటది. హ్మ్. అది వేరే ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. అట్లాంటి కేసెస్ హోమియోపతికి వచ్చినప్పుడు నాకు స్కిన్ ప్రాబ్లమ్ తగ్గిపోయింది, నాకు ఆస్తమా వచ్చిందని పేషెంట్ నా దగ్గరికి వస్తాడు. హ్మ్. సో మనం హోమియోపతిలో ఒక మెడిసిన్ అతనికి ఉన్న ఆస్తమాని ట్రీట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు లెట్ ఆఫ్. లైక్ ఏదైతే అలర్జిక్ ఫినామినా ఉందో, ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉందో బాడీలో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. సో అతనికి స్కిన్ అలర్జీ లాగా బయటికి వస్తే తప్ప అతనిలో ఉండే ఆస్తమా తగ్గదు, స్కిన్ అలర్జీ కూడా పూర్తిగా తగ్గదు. ఓకే. సో ఇలాంటి దాన్ని మనం అగ్రివేషన్ అని అనుకోకూడదు. హ్మ్. ప్రాపర్‌గా క్వాలిఫైడ్ హోమియోపతిక్ ఫిజిషియన్‌ని, ప్రాపర్ డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే దీని గురించి సరైన అవగాహన కలిగిస్తారు. అండ్ అగ్రివేషన్ ఉన్నా కూడా మళ్ళీ డాక్టర్‌నే వెళ్ళి కలిస్తే గిన దానికి ఎందుకు వచ్చింది అగ్రివేషన్, మెడిసినల్ అగ్రివేషనా, హోమియోపతిక్ అగ్రివేషనా, డిసీజ్ అగ్రివేషనా, దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం వల్ల అతనికి ఆ డిసీజ్ నుంచి కంప్లీట్‌గా పర్మనెంట్ రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్మ్. ఇలాంటి అపోహలు చాలామందికి అంటే ప్రజల్లో ఉండే ప్రధానమైన అపోహ అసలు మందులు పనిచేస్తాయా లేదా, అవును. కొంతమందికి అగ్రివేషన్స్ వస్తాయని, అవును. లేదంటే సంవత్సరాల తరబడి తీసుకుంటే తప్ప డిసీజ్ తగ్గదు అని. కానీ హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే ఏదైతే పేషెంట్ మనం సఫర్ అవుతూ ఉంటాడో హ్మ్. అతను ఎర్లీ స్టేజ్లో వస్తే ఎర్లీగా తగ్గిపోతుంది. ఆల్రెడీ టూ మనీ మెడిసిన్స్ వాడి ఆ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ అన్నీ అలోపతి మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ వాడి సప్రెషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అతనికి ఆ డిసీజెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిన డిసీజ్‌ని లేయర్స్ లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రూట్ ఓకే. కాజ్‌ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. హ్మ్. బట్ పేషెంట్ విల్ బీ అట్ ఈజ్. ఓకే. మా ప్రిన్సిపల్ ఒకతను చెప్పేవారు. అన్నీ హోమియోపతి ఎప్పుడొస్తారు అంటే ఆయుర్వేదం, అలోపతి, తిరుపతి అన్నీ దేవుడిని వాడేసి కూడా దర్శనం అన్నీ చేసుకొని అంతే. లాస్ట్‌కి ఏది లేదు అంటే యాస్ ఎ అప్పుడు రెమెడీ లాగా హోమియోపతికి హోమియోపతికి వస్తారు. వస్తారు.